ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి రాయబడి ఉందండి. అవునండి, మన యవ్వన కాలమును బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి. మన హృదయంకు నచ్చినట్టు, మన కోరిక చొప్పున, మనం ఇష్టం చొప్పున మనము జీవించవచ్చు, మనకి ఇష్టమైంది చేయవచ్చు. కానీ మనము ఏదైతే చేస్తామో దాని కాన్సిక్వెన్స్ అనేది, మనము దాని తీర్పు అనేది పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి యవ్వన కాలమే ఒక వ్యక్తి ప్రయోజకుడు కావాలన్నా, ఒక వ్యక్తి చెడిపోవడానికి కూడా ఇదే మెయిన్ ఏజ్ అండి. కాబట్టి యవ్వన కాలంలో మనము ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మనము మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మన జీవితము ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా మనము చెడైన మార్గాల్లో తిరుగుతూ, తాగుతూ, తింటున్నట్టయితే మన జీవితము మనం వ్యర్థపరుచుకునే వారిగా, నష్టపరుచుకునే వారిగా ఉంటాము. కానీ మనము మంచి చేసినా, చెడు చేసినా దేన్ని బట్టైనా దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం మంచి చేసినట్టయితే మనము తీర్పు తీర్చబడి పరలోకానికి వెళ్ళేవారిగా ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా కాకుండా, దేవునికి నచ్చని వ్యక్తులుగా జీవించినట్టయితే మనము చనిపోయినప్పుడు తీర్పు తీర్చబడి నరకానికి వెళ్ళేవారిగా ఉంటామండి. కాబట్టి నిర్ణయం మీదే. మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. మీ కోరిక చొప్పున మీరు చేయవచ్చు. కానీ మీరు ఏది చేసినప్పటికినీ దానికి తగ్గ తీర్పు ఉంటుందని చెప్పి దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ మనం జీవించే విధానాన్ని సరిగా జీవించే వారిగా ఉండాలండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.